పట్టణానికి చెందిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే 5వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాటికల పోటీల బ్రోచర్ ను శనివారం గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. 4 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 10:30 వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. 7వ తేదీ సాయంత్రం ప్రారంభ సభ ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సభాధ్యక్షులుగా ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవన సాఫల్య పురస్కారానికి గుంటూరుకు చెందిన ప్రముఖ రంగస్థల దర్శకులు ఎన్ రవీంద్రరెడ్డికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు ఎం సత్యనారాయణ శెట్టి, అధ్యక్షులు ఆరాధ్యుల కన్నా, కార్యదర్శి అద్దెపల్లి లక్ష్మణ్, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పాల్గొన్నారు. 7 అనగా రేపు 7, 8, 9, 10 అంటే జూన్ 7, 8, 9, 10 రామకృష్ణ కవి కళాక్షేత్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర నాటక కళా పరిషత్ 5వ జాతీయ స్థాయి నాటికలు రేపు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా రేపు మొదటి రోజు కాకినాడ వారిది ప్రియమైన శత్రువు మొదటి నాటిక, అదేవిధంగా రెండో నాటికగా విజయవాడ వారిది వాస్తవం, మూడో నాటికగా ఆరాధన ఆర్ట్స్ గుంటూరు వారి సరిగమప నాటిక రేపు 3 ఉంటాయి. అదేవిధంగా రేపు సభలో శ్రీ అన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో సభ జరుగుతుంది. ఆ సభలో ప్రఖ్యాత నటులు, దర్శకులు శ్రీ ఎన్ రవీందర్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల రేపు తెనాలిలో ఉన్న కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు వచ్చి ఆ యొక్క సభని ఆస్వాదించి అదేవిధంగా నాటికలు రేపు ఆదివారం జూన్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ 5వ జాతీయ స్థాయి నాటికల పోటీలు జరుగుతున్నాయండి. ఈ పోటీలు బుధవారం వరకు ఏకదాటిగా జరుగుతాయి. ప్రతిరోజు 3 నాటికలు చొప్పున, చివరి రోజు ఒక ఎగ్జిబిషన్ ప్లేతో సహా కలిపి మొత్తం 11 నాటికలు ఉంటాయి. కావున అందరూ వచ్చి తిలకించి కార్యక్రమం విజయవంతం చేయండి.